జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 7వ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 7వ తేదీ మంగళవారం రోజు సింహరాశి వారు సాయంత్రం 6 గంటల వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఉన్న కాలం ఎడ్డెం అంటే తెడ్డెం అంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ మంగళవారం సాయంత్రం వరకు ఉన్న సమయం అంతా మీకు విరుద్ధంగా ఉంది. ముఖ్యమైన అంశాల గురించి చర్చ చేస్తే మొదటిగా మీరు ఈ రోజున ఆర్థికపరమైన అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క రూపాయిని కూడా వృధా చేయకండి. పనికిరాని ఖర్చులకు తావు ఇవ్వకండి. వడ్డీలకు డబ్బులు ఇవ్వడం లేదా ఎదుటివారిని గుడ్డిగా నమ్మి అంతో ఎంతో సొమ్మును దానం చేయడం లాంటివి చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేసేవారే ఎక్కువగా ఉన్నారు. అనారోగ్యం మిమ్మల్ని బాగా చికాకు పెడుతుంది. ఆరోగ్యం పట్ల జాగరూకత చాలా అవసరమవుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి లాంటివి చిన్న చిన్న సమస్యలుగా కనిపించిన ఈ రోజున ఇవి మిమ్మల్ని బాగా నష్టపెడతాయి. ప్రశాంతంగా కూర్చొనివ్వవు, అలాగే పడుకోనివ్వవు. ఏది ఏమైనా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా పెద్దవాళ్ళతోటి తగాదాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో కూడా పెద్దగా సరిపడదు. అపార్థాలు రాజ్యమేలుతాయి. అవగాహన రాహిత్యం చోటు చేసుకుంటుంది. మొత్తం మీద చెప్పాలంటే సింహరాశి వారికి ఈరోజు ఇంచుమించుగా సాయంత్రం వరకు కూడా చికాకులు, పరాకులు, తగాదాలు, గొడవలతోటి కాలం గడిచిపోతుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. ప్రత్యేకంగా స్త్రీలు ఈ రోజున సమాజంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూసుకోండి. ఈ మంగళవారం రోజు సింహరాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈరోజు మంగళవారం జనవరి 7వ తేదీ. మాసం పుష్యమాసం. తిథి అష్టమి. నక్షత్రం రేవతి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 45 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు పరమశివుడిని ఆరాధన చేసిన వారికి కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.